కాకినాడ జిల్లా పెద్దాపురంలోని విశ్వేశ్వర చంద్రశేఖర స్వామి దేవస్థానం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పాల్గొన్నారు. పెద్దాపురం శివాలయం అభివృద్ధికి ధర్మకర్తల మండలి సభ్యులు పార్టీలకు అతీతంగా సేవలు అందించాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కోరారు. అందరూ కూడా ఒట్టిగా పనిచేసి ఇది పూజలన్నీ కూడా శివరాత్రి కానీ కాలవేళ పూజ కానీ కాలువ పూజ కానీ కూడా ఎస్టిమేట్గా వేసి చాలా ప్రజలందరికీ కూడా మరి పూజలన్నీ అందుబాటులో తీసుకొచ్చి ఏర్పాటు అలాంటి వ్యక్తికి మరి మనం బగ్గాలు ఇచ్చి ఆర్థిక ఇస్తే బాగుంటుంది. రాజు గారు నేను మాట్లాడుకుని వాళ్ళైతే బాగా చేస్తారని చెప్పి రాజు గారు చేసి మరి ఏమన్నా అదే బాబు కేంద్రానికి కానీ బీజేపీ కూడా అందరూ కలపాలి. పక్కన ప్రభుత్వం అది మ్యాండేట్ అందరూ కూడా 30% బీజేపీ చేసిన ఎవరి పార్టీ కంపెనీ కూడా వేస్తారు. ఇప్పుడే చాలా కంపెనీ వేసాం. కంపెనీలను కూడా బాగా పనిచేసి వేస్తాం అనుకున్నాం. ఎందుకంటే మన పెద్దప్పుడు పెద్ద ఎత్తున మార్పు జరుగుతుంది. ఆ మార్పు చేయడానికి అందరూ కూడా అసలు ఆ మార్పు 2019లో మనం ఇలా ఈ డబల్ రోడ్ కానీ సెంట్రల్ లైటింగ్ కానీ ఆఫీస్ కానీ నిర్మాణం మళ్ళీ 5 సంవత్సరం మనం చేయకపోతే మళ్ళీ 2 సంవత్సరాల నుంచి కూడా మరి బ్రహ్మాండంగా వస్తుంది. ఎలా ఎక్కడైనా వర్క్ పెద్దవాళ్ళు వర్క్ జరుగుతుంది. మళ్ళీ ఓడేని కూడా ఓడేని కూడా నిర్ణయం రాకపోయి 5 కోట్ల రూపాయలకి ఓడేని చేస్తాం. ఇప్పుడు నిర్ణయం రాకపోతే అలాగే గంటిపేట నుంచి ఆ గంటిపేట కూడా మనకి స్కూల్ కానీ పేట కానీ నిర్మాణం కూడా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.